నా పేరు విజయ. నేను వచ్చి నెల మీద 10 రోజులు అవుతుంది. ఇక్కడికి మస్తు అవస్థ కొద్ది వచ్చింది. ఇక్కడ కాళ్ళు నడవరాలే, నాకు ఇక థైరాయిడ్ ఉంది, బీపీ ఉంది, కొవ్వు గడ్డలు ఉన్నాయి. ఇవన్నీ బాధలు ఇక వశపడక అన్ని దవాఖానలు తిరిగిన. ఏ దవాఖానలో తిరిగినా కూడా దానికి గోరి లేదు, మందు లేదు, మేమేం చేయలేమన్నారు. దేనికి? కొవ్వుగడ్డకు. కొవ్వుగడ్డ ఎక్కడ? తొడకుంది. తొడకింత కిలోకి ఎక్కువ అవుతుంది ఈడ. అయితే ఇక్కడ ఫస్ట్ ఇట్లా కొంచెం కడుపు నొప్పి లేసింది అన్నట్టు. కడుపు నొప్పి లేస్తే కరీంనగర్ హాస్పిటల్కి పోతే కొంచెం లివర్ ప్రాబ్లం ఉంది అన్నారు. అంటే మా నుండి ఏమన్నాడు, ఆమెకేం లివర్ ప్రాబ్లం, ఏమో చక్కగా తినది, ఆమెకు అట్లా ఎందుకు అయిందంటే మా దగ్గర వచ్చి డాక్టర్ వస్తే ఆయన చూసి కొంచెం ప్రాబ్లం ఉంది, దానికి ఏం కాదు, మందులు వాడరు అని చెప్పారు. ఇక మళ్ళీ వేరే దవాఖాన పోతే ఏం లేదు, కాలు కొవ్వుగడ్డ వలన అది అవస్థ అవుతుంది ఆమెకు అని చెప్తే, మరి ఇట్లా కాబట్టి ఇట్లా అని మళ్ళీ ఇక్కడ ఊళ్ళో ఆర్ఎంపీ డాక్టర్ ఉన్నాడు, ఆయన దగ్గరికి పోతే అది కొవ్వుగడ్డనే కదా, అట్టిగా పోతే అయిపోద్ది, సర్కార్ దవాఖాన అట్టిగానే తీసేస్తారు, దానికి పెద్ద ప్రాబ్లం ఏం లేదన్నారు. అన్నాక ఆయన పోయినాకనే సార్ మరి నాకు ఇట్లా బాగా ఇబ్బంది అవుతుంది, దీన్ని ఆపరేషన్ చేయరు అన్న. అంటే అమ్మ చేయరాదు, దానికి నరం పట్టునుంది, నువ్వైతే స్కానింగ్ తీయించుకొని రాకుండా స్కానింగ్ తీయించుకొని వచ్చిన. ఆయన ఇది నరాలు పట్టుంది, ఇట్లా చేయరాదు, ప్రైవేట్ దవాఖానకు అని చెప్పారు. ప్రైవేట్ దవాఖానకు సిరిసిల్లకి వచ్చిన. సిరిసిల్లకి వస్తే వాళ్ళు ఏమన్నారు, ఇక్కడ కూడా మేము చేయమమ్మా, దాన్ని నవనూరు హాస్పిటల్ కోర్రు అన్నారు. నవనూరు హాస్పిటల్కి అయినా, నవనూరు హాస్పిటల్ ఆ డాక్టర్ ఏమంటాడు, చేతం కావచ్చు కానీ దబ్బన కాలో చేయదని పడిపోతే మాత్రం దానికి మేము బాధ్యతలం కాదు అన్నాకనే ఇక మా బిడ్డ అన్నది, అమ్మ ఉన్నన్ని రోజులు నువ్వు ఇంట్లే బతుకో, అట్లేమన్నా అయితే మాత్రం నీకు చేసుడు ఇబ్బంది అవుతుంది, ఎవరు రారు, సపరేట్ రా అమ్మ అంటే ఆయన వచ్చిన. ఇక వచ్చినాకనే బాగా ఇదే అవస్థ. ఇక కాలు బాగా గుంజుతుండే మళ్ళీ దీనికే కాళ్ళ నొప్పి వచ్చింది, బాగా మోకాలు నొప్పి, కాలు ఇందుకెళ్ళి గుంజుతుండే మళ్ళీ దీనికే మోకాలు నొప్పి వచ్చింది. ఈ బరువుకు, ఈ తొడగడ్డకు, ఈ మోకాలు నొప్పికి ఇక మొత్తం నడవరాకపోయింది. మొత్తం ఇట్లా ఇక మొత్తం నడవరాలి, ఇట్లా మంచం పట్టుకొని నడిచిన. ఇక ఇంత అవస్థ అవుతుంది, నేను ఇట్లా ఆపరేషన్ లేకపోయా, అట్లా తక్కువ అయితే లేకపోయా, ఇక నా జీవితం గీతనే అని ఇక బాగా ఏడ్చుకుంటా చేరిన. ఇక ఈయన ఎటన్నా పోదామంటే మా ఆయన్నే బండి మీద తీసుకోపోయినాను. బిల్లు పోయినా ఎటన్నా పోవాలన్నా కూడా షాపింగ్ చేయాలంటే ఉడుకుదు. మంచిగా ఉన్నప్పుడు మా బిడ్డలకు ఎంత పెళ్ళేదాకా నా కొడుకు బట్టలు, నా బిడ్డకు బట్టలు నేను షాపింగ్ పోతే వాళ్ళే మెచ్చుదురు. అసలు మొత్తం ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళకుండా అయిపోయినా. ఇక నా జీవితం ఇప్పటికి ఇంతే కావచ్చు. ఇక లోపల ఇంట్లోనే ఉండడు, ఎవరు బండి మీద దొరకపోమంటే ఈయన ఊగే ఆష్టపడు, ఊరికే నేను బండి మీద తీసుకురావునా నేను ఆయనతో అనుకున్నా. ఇక ఆయనతో మీడియం చేసుకున్నా కూడా ఇక అట్లా ఇట్లో ఆయనతో చేసినా కానీ ఇక దేవుని దయ వల్ల ఈ శరీర లైఫ్ వచ్చే నుంచి కొవ్వుగడ్డ కొంచెం కరువుడు మొదలైంది, మోకాల నొప్పి తక్కువ ఉంది. ఇప్పుడు కొవ్వుగడ్డ కొంచెం కరుగుతుంది. ఇప్పుడైతే చాలా మంది మన నూసల మీద వండ రోజు మొత్తం ఎట్లా తెలుసా, ఇంట్లోకి గుంజుతుంది వెనుకకు, అది కరుగుతుంది అన్నట్టు. నూసల మీద వండుకున్న రోజు నైట్ మొత్తం ఇక నిద్ర ఉండదు, అది ఇట్లా కరిగినట్టు అయి ఇట్లా కాళ్ళకెళ్ళి నరాలకెళ్ళి గుంజినట్టు అవుతుంది. అసలు సార్ నేను మొన్ననే అడగాలనుకున్నా, బాగా సార్ ఇట్లా గుంజుతుంది అనుకుంటే ఇక నాకే కూడా అన్నాడు, అది ఇప్పుడు కరుగుతున్నట్టుంది కదా, దాన్ని ఏం చేయగలి. కరగడానికి ఆపరేషన్ చేద్దామంటే నరం అంటుంది, ఇబ్బంది అవుతుంది, చేస్తే కాలో చేతో పడిపోతుంది, ఇబ్బంది అవుతుంది, అట్లనే ఉండమన్నారు. అయినా దానికి అవస్థ బాగైంది, గుంజింది కదా, నిద్ర పట్టలే, అవస్థకు చేరాలే, నడవరాలేదు. కానీ ఇప్పుడు మన వేడి తెరిపి వాడిన తర్వాత గడ్డ కడుగుతుంది. మందులే లేవన్నారు, నాకు ఒక్క గోలి రాసేయాలి, ఒక ఆయింట్మెంట్ రాసేయాలి, ఏది అని దాని పరిస్థితి ఎట్లా అని మొత్తం వేసుకుంటే ఊకున్నా. అబ్బాయి ఇక నా జీవితం గింత అనుకున్నా కానీ దేవుని దేవన్నా శరీర దొరికింది, నాకు నయమైన. ఇప్పుడు కడుగుతుంది, ఇంకా ఆమె నచ్చినా దీన్ని అడిగించుకొని మా ఊళ్ళో చూపించాలనిపిస్తుంది నాకు. నడవరాలే అప్పుడు ఘోరం. ఇక గిట్లనే నడుచుడు, ఎటు వేయిన పోరాలే రాలేదు, ఇట్లనే నడిచిన.
ఇప్పుడు మంచిగా నడుస్తుంది. ఇప్పుడు మంచిగా నడవస్తుంది. ఇప్పుడు అమ్మ మంచిగా నడుస్తుందా? ఇప్పుడు కొవ్వుగడ్డ కడుతుందా లేదా? కలుగుతుంది. బక్కగా అయింది మళ్ళా. ఇప్పుడు కొవ్వుగడ్డ కలుగుతుంది కదా. ఇప్పుడు కాళ్ళ నొప్పి ఎట్లా ఉంది? కాళ్ళ నొప్పి తక్కువ ఉంది, వెయిట్ దిగిన, కాళ్ళ నొప్పి తగ్గింది. నాకు పిల్లలు తగ్గినట్టు అనిపిస్తుంది. అల్గా అనిపిస్తుంది. మా బిడ్డ అన్నది, అమ్మ నువ్వు తగ్గుతున్నావు, నీకు ఎన్ని మందులు కూడా పనిచేయలేవు. ఇప్పుడు 20 ఏళ్ళ నుంచి ఇది ఇప్పటికంటే కాదు, నాకు 25 ఏళ్ళ గడ్డ. 25 ఏళ్ళ 25 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళ గడ్డ. ఇప్పుడు నాకు ఇది సెరలైఫ్తో చూపించింది. ఇప్పుడు దీంతో అరుగుతుంది. 25 ఏళ్ళ నుండి అమ్మ బాధపడుతుంది. ఇప్పుడు మన తెరుపు వాడినాక గడ్డ కలుగుతుంది అంటే ఇది చాలా పెద్ద విషయం. ఆపరేషన్ లేకుండా ఏది లేకుండా అమ్మ మన వల్ల ఈజీగా కరిగించగలుగుతుంది. ఇక మా బిడ్డ అన్నది, అమ్మ నీకు ట్రీట్మెంట్ పైసలతో నయం అయితే లేదు, పైసలు లేకుండా ట్రీట్మెంట్ నీకు మంచిగా పనిచేస్తుంది. మన వల్ల ఫ్రీ ట్రీట్మెంట్ మంచిగా పో. ఇక అమ్మ 3 నెలలు కాదు 6 నెలలు అయినా జరిగినా తక్కువ చేయించుకో, ఇది కరుగుతుంది, నువ్వు వేడి దిగినావు, నువ్వు ఇప్పుడు మంచిగా అనిపిస్తున్నావు అని మొన్న మా మనమరాలు కూడా సంబరపడుతుంది. ఏదో బక్కగా నువ్వు అంటుంది. పొట్ట కూడా మస్తు తగ్గింది. ఇక మా మనవాడు ఇప్పుడు అది ఐటీ చేస్తుంటాడు. అమ్మమ్మ ఏద్దామమ్మ నువ్వు ఇంత పక్క అవుతున్నావు అంటుండు. మీరు కూడా రాత్రి మీరు కూడా పక్క అవుతారు అంటారు, నవ్వుతురు. నువ్వు ఇంత అసలు నాకు ఈ సంబరం అనేదే తెలియకుండా అయిపోయింది. అంత బాధపడ్డా నేను. ఎవ్వరు కానీ ఆమె అంతే ఇక గట్ట అనుకుంటా ఇట్లా కూర్చున్న కాడ కూడా నిజంగా ఎంతమంది ముచ్చట్లు పెట్టినట్టు అంతమంది ముచ్చట్లు పెట్టిన నా గురించి. ఆమె నడతలేదు చేస్తలేదు, కూర్చున్న కాడ ఒక బీడీ లేదు వస్తుంది అన్నట్టు అది చేసి ఇప్పుడు బస్ స్టాండ్ నుంచి ఇంటి దాకా నడిచిపోతుంది. ఇక చూసుకోవాలి ఇక అంతకైనా దెబ్బ దెబ్బకి వస్తున్నావు అంటుంది అందరూ. ఇప్పుడు ఎట్లా అంటారు ఇక ఇప్పుడు తొగటి రాగా కూడా చేస్తే ముచ్చట పెడుతున్నారు. అప్పుడు ముచ్చట పెట్టుకోరే మెల్లమెల్ల కుట్టుకుంటూ ఉంది కానీ నేను ముచ్చట అన్నారు. ఇప్పుడు ఇక ఆమె ముచ్చట పెడుతున్నారు, అది కలిసి ముచ్చట పెట్టి ఇక నాకు ఊరంతా పండుగ లెక్కనే. ఒకసారి అందరికి మంచిగా అండి ఎక్కడ పోయినా కూడా ఇట్లా మాట్లాడే వరకు అర్ధగంట అడగద్దానంట. ఇప్పుడు నిలబడగలుగుతున్నా. ఇప్పుడు గంట అర్ధగంట కూడా మంచిగా నిలబడుతున్నా. 2 నిమిషాలు కూడా ఎవరైనా లేత కూర్చుందాం అన్నట్టుండే నా పరిస్థితి. 2 నిమిషాలు కూడా మా ఇంట్లో అందరికి కూడా సంబరం ఉంది. మా ఇంట్లో అందరికి మంచిగా నడుతుంది. మా నాన్నమ్మ పిల్లలు కానీ ఎవరు కానీ అందరు సంతోషపడుతున్నారు. దయచేసి అందరు కూడా సరే లైఫ్ మంచిగా రాజు మంచిగా అయ్యింది. ఏదో మనకి ఇది అసలు మనం ఏం పైసా పెడతలేము దీనికి, అట్టిగా వస్తున్నాం. కాకపోతే అది చెప్పిన ఈ పాట బాగుండే. ఇట్లా సంతోషం. మా కొడుకు ఏమన్నాడు, అమ్మ నువ్వు సంచి కట్టుకొని తిరిగినట్టుంది, నీకు ఇబ్బంది అయితే లేదు అమ్మ అన్నాడు. ఇప్పుడు ఇట్లా చేతి పెట్టుకుంటే మనం తెలుస్తుంది కదా కడుగుతుందా ఏమన్నది. నాకు ఇక్కడ కాదు ఇక్కడ ఉంటుంది, ఇక్కడ మట్ట మీద ఒకటి ఇవన్నీ కరుగుతున్నాయి. ఇది బాగుండే కొవ్వు గడ్డలు అన్నీ కూడా కరుగుతున్నాయి.